చిత్రం ఏందంటే సంపి పడేస్తుంది అనుకున్న సింహమే సచ్చుడో బతుకుడో అంటూ చాలా స్పీడ్గా వారిపోతుంది. రీసెంట్గా తమిళనాడులో రికార్డ్ అయిన ఈ వీడియోలో ఒక అబ్బాయి వాళ్ళ చెల్లెలతో ఇంటి బయట ఆడుకుంటుంటాడు. అప్పుడే వీళ్ళ మీదికి ఒక పెను ప్రమాదం దూసుకొస్తూ ఉంటుంది. దాన్ని ముందే పసిగట్టేసిన ఈ కుక్క వెంటనే దేవునిలాగొచ్చి పోరగాళ్లను కాపాడేసుకుంటది. అభిషేక్ భట్ అనే ఈ వ్యక్తి డెహ్రాడూన్లోని అడవిలో వ్లాగింగ్ చేయడానికని పోతాడు. ఆ అడవిలో ఎక్కువగా చిరుత పులులుంటాయి. గాయసి బర్రె తాడదెంకొని వచ్చి ఊర్లో ఫ్రీగా చక్కర్లు కొడుతుంటది. ఆ టైంలో ఈ బామ్మని చూడండి, బర్రె ఏదో తన పింఛన్ పైసలు గుంజుకోవడానికి వస్తున్నట్టు ఫీల్ అయిపోయి ఊకేనే బర్రెను ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ బర్రె కొన్ని రోజులు బతికే అవకాశం ఉన్న అవ్వను అడ్వాన్స్ గానే ఆ యముడి వద్దకు పంపించేస్తుంది. బాబాయ్తో బాక్సింగ్ చేస్తున్న బుడ్డోడికి తెలవని ముచ్చటేందంటే వాళ్ళ ఇంట్లో ఇలా కుక్క ఆమ్లెట్ చేయబోతుందని. రే, ఆమ్లెట్ అంటే కోడి గుడ్లతో చేసేదిరా, నా గుడ్లతో కాదురా. గాయసి గోరెల గుద్దల గొంగలి పురుగులు గులగులమంటున్నాయో ఏందో గాని ఇంటికొచ్చిన అతిథులకు నీళ్ళిచ్చి రారా అని డాడీ పంపిస్తే సారు నీళ్లతోనే స్నానం చెప్పించి వారిపోతాడు. ఉత్తరాఖండ్లోని పీతర్ నగర్లో నైట్ 12 గొట్టంగా ఒక చిరుతపులి చుప్చాప్గా వచ్చి ఒక ఇంట్లో దూరేందుకని పోతుంటది. అప్పుడే పక్కనే ఉన్న డాగేష్ గ్యాంగ్ చిరుతను పిల్లి అనుకొని చిరుత వెంట రప్పున వెళ్ళిపోతారు. కానీ లోపలికెళ్ళి చూస్తే ఇంకేముందని చిరుతపులి స్వాగతం పలికింది. దాంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయటికి ఉరుకుతాయి కుక్కలు. కానీ చాలామంది యొక్క అనుమానం ఏంటంటే లోపలికి 9 కుక్కలు పోతే 8 కుక్కలే బయటికి వచ్చినాయని. కెనియాలోని జంగల్లో తిరగడానికి వచ్చిన ఈ టూరిస్టులు చెట్టు మీద ఉన్న కోతులను చూసి ఖుషీగా ఫోటోలు కొడుతుంటారు. అప్పుడే సప్పుడు చేయకుండా సైలెంట్గా వచ్చేసిన సింహం థార్ బోనట్ మీద భయం లేకుండా కూర్చొనున్న బోండాం బాబాయ్ని బలి తీసుకోవడానికని గుర్కాయించి చూస్తుంటాడు. రే పందిపిర్రలోడా, ఫోటోల మీద ఉన్న ధ్యాస ఫానం మీద లేదురా నీకు. రాంగరాగా మూగజీవులు కూడా మనిషి యొక్క మైండ్ సెట్ ని అడాప్ట్ చేసుకుంటున్నాయి. క్యాట్స్ కలిసి కసిగా బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే రకున్ మామ వచ్చి మనం కూడా కడుపుల జరిని తీసుకుందామని ప్రయత్నిస్తుంది. కానీ పిల్లేమో హెడ్ షాట్ కొట్టేస్తుంది. దాంతో రకున్ మామ నోట్ల కొంత ముందలి కాళ్ళలో కొంత ఫుడ్డుని చోరీ చేసుకొని చుప్ షాప్గా వారిపోతాడు. ఉరుకుడు బండ్లైనక ఉరికితే కడుపు నిండదని కుక్కకు అర్థమైనట్టుంది. అందుకే రూపాయి జమ చేసి రుబాబ్తో బతకాలనుకుంటున్న ఈ కుక్క మేస్త్రి చేయి కింద కూలి పని చేయడానికి వచ్చి పారతో కాకుండా మూతితోనే మాల్ని గలిపేస్తుంది. మాకు మీరు బువ్వ పెట్టుడు కాదు, మేమే మీకు బిర్యానీ పెడతాం ఇక నుంచి, నీ అవ్వ తగ్గేదేలే. బండి మీద పోతున్న బాబాయ్ని చూసిన ఎద్దు బాబు, యారా బండి మీకే వచ్చా, ఏ మాకు రాదా ఏంటి, మేము కూడా నడపగలమమ్మా అంటూ స్కూటీ మీద ఎక్కి సనన టిరిరి అవుతుంటాడు. ఇంకా స్కూటీని సక్సెస్ఫుల్గా ల్యాండింగ్ కూడా చేసేస్తాడు. ఏదేమైనా ఎద్దు బాబు ఆడోళ్ళ కన్నా అద్భుతంగానే నడిపిండు స్కూటీని. గాయస్ కుక్కలు రోజుకి కనికరం లేకుండా కంత్రిలా తయారవుతున్నాయి. అమ్మాయిలకేమో ఆహా అంటూ మంచిగా ముద్దులు, అసలే డిప్రెషన్లో ఉన్న అన్నలకేమో నోట్ల ఉచ్చవస్తున్నాడు. బ్యూటిఫుల్గా ఉన్న బుట్ట బొమ్మను చూసి బండి ఆయన బర్ర చేస్తాడు రేస్. దాంతో చిర్రెత్తిపోయిన చింటుగాడు చల్ నీ అక్క లేడీస్కే లైన్ కొడతావారా అంటూ బండాయనంట భయంకరంగా గురికి బండాయనకైతే భగవంతుని దర్శనం చేపిచ్చేస్తాడు. ఓహో, సచ్చిండు లంజ కొడుకు. సుస్తైన పిల్లగానికి తల్లి అనుగొని చూడుర్రి తొండంతో ఎట్లా దిష్టి తీస్తుందో. చెప్తే ఇంటావురా నువ్వు, పొద్దున్నే లేస్తావు, రోజంతా లంగ తిరుగుతావు, ఇప్పుడు చూడు ఏమైందో, తూ అన్ని దిష్టిలు పోవాలి. గైస్, మన కుక్క గరిస్తే ఇష్టం లేకున్నా 14-15 ఇంజెక్షన్ లేపించుకుంటాం. కానీ ఇక్కడున్న కుక్కకు ఒక్క ఇంజెక్షన్ వేయాలి. దానికే చూడుర్రి కుక్క ఎట్లా బుగులు పడుతుందో. సార్ వద్దు సార్, నీ కాలు మొక్తా నన్ను విడిచిపెట్టు సార్, సోదేని చూస్తేనే నా గుండెలో దగ్ధగ్ అవుతుంది సార్.